బైక్ నడపడం వల్లనే బ్యాక్ పెయిన్ వస్తుంది. ఇది మీ అందరికీ తెలిసిందే గదా! మనకి కొన్ని ఏరియాలో వెళ్ళేటప్పుడు ఆర్డర్స్ అనేవి రావు. ఆ టైంలో మనం ఏం చేస్తూ ఉంటామంటే బైక్ మీదే కూర్చొని చక్కగా రీల్స్ చూస్తూనే ఉంటాం. దరిద్రం ఏందంటే కొంతమంది రైడర్స్ ఉంటారు. ఆ నెత్తి మీద ఉన్న హెల్మెట్ కూడా తీయరు భయ్య. అలాగే ఉంచుతారు. అసలు తీస్తే ఏంటి? తీస్తే మనమే కదా రిలీఫ్ అవుతాం. కానీ తీయరు. టిఫిన్ సెంటర్‌కెళ్తారు. టిఫిన్ తింటూ ఉంటారు గానీ హెల్మెట్ తీయరు. నాకి అర్థం గాదు. రిలీఫ్‌గా ఉండండి. ఎందుకంటే మీకే కదా బాడీ పెయిన్స్, బ్యాక్ పెయిన్ ఇవన్నీ వేగంగా ఎందుకొస్తాయి? ఎక్కువగా స్ట్రెయిన్ అవ్వడం వల్లే వస్తుంది. ఒక ఏరియాలో రైడ్స్ రాలేదంటే బైక్ దిగండి. దిగి చక్కగా ఎక్కడైనా పక్కన కూర్చోండి. లేకుంటే అటు ఇటు వాకింగ్ చేయండి. ఇలా చేయడం ద్వారా బ్యాక్ పెయిన్ కొంచెం తక్కువవుతుంది. అంటే 100 కిలోమీటర్ల దగ్గర మీకు రెగ్యులర్‌గా బ్యాక్ పెయిన్ వస్తే 120, 130, 140 కిలోమీటర్ వెళ్ళినంత వరకు మీకు బ్యాక్ పెయిన్ అనేది స్టార్ట్ అవ్వదు. హెల్మెట్ డ్రైవ్ చేసినప్పుడు మాత్రమే పెట్టుకోండి. ఉత్తప్పుడంతా హెల్మెట్ పెట్టుకొని ఏం చేస్తారు? తలకి నొప్పే కదా! ఇవన్నీ మీరే ఆలోచించండి. నేను చెప్పేది కాదు. ఇంకొంతమంది ఎలా అంటే బైక్ టాక్సీయే కదా! అని చెప్పి నిక్కర్లతో డ్యూటీకొస్తున్నారు. ఓడియమ్మ! మీరు ఎక్కడ తయారయ్యార్రా బాబోయ్! బైక్ టాక్సీ అని చీప్‌గా మిమ్మల్ని మీరు తప్పుగా ఊహించుకోకండి. బైక్ టాక్సీ అంటే మీకంటూ ఒక ప్రొఫెషనల్ జాబు. ఈ బైక్ టాక్సీలో ఎంతో కొంత మనీ ఎర్నింగ్ చేస్తున్నారు. అఫీషియల్‌గా రండి. మంచి బట్టలేసుకొని రండి. కస్టమర్స్ మిమ్మల్ని చూసి షాక్ అయిపోవాలి. ఏంట్రా వీడు బైక్ టాక్సీ రైడరా? లేకుంటే సాఫ్ట్‌వేర్ ఎంప్లాయా? అని చెప్పి వాళ్ళే షాక్ అయిపోవాలి. అలా రెడీ అయ్యి మీరు రండి. ఎందుకంటే మిమ్మల్ని మీరెప్పుడు తక్కువగా చూసుకోకండి. నేనిచ్చే సజెషన్ ఇది. మీరొచ్చేటప్పుడు పవర్ బ్యాంక్ ఎలా తీసుకొస్తారో, మీ ఫోన్ ఎలా తీసుకొస్తారో, మీరు డ్రెస్ మెయింటైన్ కూడా అలాగే చేయండి. షూస్ ఏసుకోండి, చేతికి గ్లౌజెస్ పెట్టుకోండి, జాకెట్ వేసుకోండి, ప్రొఫెషనల్‌గా ఉండండి. ఎందుకంటే మీరు చేసే పనిని మీరు ప్రేమిస్తేనే ఎక్కువ కాలం ఇందులో పని చేయగలరు. ఏదో వచ్చాం గదా! ఈరోజు రూ. 1000 వచ్చాయి వెళ్ళిపోదాం అని కాకుండా కొంచెం బేసిక్‌గా ఆలోచించండి, చెయ్యండి. ఓకేనా? నేనెవ్వరిని తప్పు పట్టట్లేదు. మిమ్మల్ని అందరిని మోటివేట్ చేస్తున్నాను. మనందరం కూడా మంచిగా ఉండాలి. సమాజంలో మనకంటూ ఒక వాల్యూ ఉండాలి. సమాజంలో మనల్ని ఎవ్వరు తప్పుగా ఊహించుకోకూడదు. తప్పు పట్టకూడదనేసే నేను ఈ మాటలైతే మీకు చెప్తున్నాను.